ఆర్ గోయింగ్ టు బి డివైడెడ్. రైట్. ఇట్ సీమ్స్. విద్యాసాగర్ గారు, ఏదైతే పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ మరి డ్రోన్లు కానీ వాళ్ళ ఆపరేటర్స్ని కానీ మరి యుద్ధ విమానాలు కానీ పంపించిందో, సో టర్కీ యాపిల్స్ని కూడా మన దేశంలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి కనపడుతుందో, మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి యాపిల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా టర్కీ నుంచి ఇక దిగుమతి చేసుకోకూడదని చెప్పేసి. సో ఇది టర్కీకి ఒక చెంపదెబ్బ అవుతుందా విద్యాసాగర్ గారు? అందులో చాలామంది భారతీయులు ఇక్కడ నుంచి టూరిజం కోసం టర్కీ ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మరి పూర్తిగా మానుకుంటున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. టికెట్లు కూడా ఈ వారం రోజుల వ్యవధిలో టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు టర్కీ వెళ్ళడానికి, ఎవరైతే గతంలో బుక్ చేసుకున్నారో. సో ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతు తెలిపేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంతో వ్యాపార వాణిజ్య లావాదేవీలు తెంచేసుకున్నట్టేనా? ఇక్కడ టర్కీ గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒట్టమన్ సామ్రాజ్యం అన్నది టర్కీ నుంచే విస్తరించింది. అంటే చాలా మందికి హిస్టరీస్ అంతా తెలియవు. అది కొద్దిగా డీప్ గా వెళ్తే కొద్దిగా దాన్ని స్టడీ చేయగలిగితేనే అర్థమవుతుంది వాట్ ఈజ్ ఒట్టమన్ సామ్రాజ్యం. ఒట్టమన్ సామ్రాజ్యానికి తన ఏదో వారసుడుగా భావించి ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలకు తను అన్నగా వ్యవహరించాలన్నది ఎర్డోగాన్ యొక్క వ్యూహం. సో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సౌదీ అరేబియా ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి ఆ దేశంలో పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేశం దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక ఈ టర్కీ అంటే అది ప్యూర్ గా ఇస్లామిక్ కంట్రీ అంటే కాదు, అట్లనే వెస్ట్రన్ కల్చర్ అంటే కాదు, మిక్స్డ్ వెస్ట్రన్ కల్చర్ ఇస్లామిక్ కంట్రీ అది. అక్కడ మీకు ఈ ఇస్లామిక్ సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవి కూడా అక్కడ ఏవి మనకి ఎక్కడ కనపడవు. వెరీ 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 లిబరల్ కంట్రీ. కానీ ఎర్డోగాన్ యొక్క ఇది ఏంటంటే ఒట్టమన్ సామ్రాజ్యం ఇక్కడి నుంచేనే ఉంది కాబట్టి నేనే ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ ఇస్లామిక్ రాజ్యాలకు నేను అధిపతిలాగా చెలాయించాలని చేసే పెత్తనం. అందుకోసం అతను చాలా సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కూడా UN లో ఆయన దాని గురించి మాట్లాడటం, లేకపోతే వేరే పక్కన ఉన్న యూరోప్ రాజ్యాలతో ఆ కనెక్టివిటీ అనమాట. ఆసియాకు యూరోప్ కి కనెక్టివిటీ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది టర్కీ అనమాట. అందుకోసమే టర్కీలో వెస్ట్రన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఈస్టర్న్ టర్కీలో ఎక్కువ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది కంప్లీట్ గా. అక్కడెక్కడ మనకి ఇస్లామిక్ సంప్రదాయాలు విలువలు ఆ కట్టుబాట్లు ఎక్కడ మనకు కనపడవు. సో ఇతను చేసే వ్యవహారాల్లో ప్రపంచంలో ఏ ఇస్లామిక్ రాజ్యానికి సంబంధించిన రాజైనా ప్రజాస్వామ్యమైనా వాళ్ళు ఎవరికి నచ్చవు. ఈ ఎర్డోగానికి సంబంధించినటువంటి చెప్పే మాట్లాడంటే వాడు ఒక విధవ, వాడు ఒక చీటర్ అని మాట్లాడతారు. ఇప్పుడు టర్కీ యొక్క కరెన్సీ వాల్యూ ఏంటంటే దాదాపు డాలర్తో పోల్చుకుంటే 300 చిల్లర 400 చిల్లర రూపాయలు ఉండాలి. ఈ మధ్యనే టర్కీ సిటీ ఇస్తాంబుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఈ ఎర్డోగాన్కి సంబంధించిన పార్టీ చిత్తుగా ఓడిపోతే ఆ అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి లీడర్ ని ప్రమాణ స్వీకారం చేయించని చెప్పి అడ్డం తిరిగితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇస్తాంబుల్లో తరిమి కొడితే 15 రోజులు పోయి బయటకు పోయేసి వచ్చి మళ్ళా ఏదో రాజీ చేసుకొని అక్కడికి వచ్చాడు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ అండ్ కండిషన్ ఆఫ్ ది ఎర్డోగాన్ అండ్ టర్కీ. సో ఇక్కడ టర్కీ నుంచి వచ్చేటటువంటి యాపిల్స్ ఇవే కాదు, ఈరోజు మార్నింగ్ పాలరాయి కానీ గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోకూడదు అనేది ఆల్ ఇండియా గ్రానైట్ వ్యాపార సంఘం ఏదో వాళ్ళు డిసైడ్ చేసేట్టున్నారు. సో కంప్లీట్ గా ట్రేడ్ అన్నది క్లోజ్ చేయాల టర్కీ తోటి. అంటే ఏ రకమైన ట్రేడ్ అయినా సరే, అది టూరిజం అయినా లేకపోతే డిఫరెంట్ ట్రేడ్ అయినా సరే ఉండకూడదు అనేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ అన్నది మీరు చూడండి, ఇందాక రవిచంద్రారెడ్డి గారు కానీ షిబ్లీ గారు చెప్పింది ఏంటంటే ఏ ఇస్లామిక్ స్టేట్స్ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే మిస్లీడ్ అంటే ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఖురాన్ గురించి వాళ్ళు చెప్తుంటారు. ఖురాన్ లో ఉన్నది వేరు, ఖురాన్ యొక్క తీసుకోవలసినటువంటి అంశాలు వేరు, ఖురాన్ని ఏ రకంగా తీసుకొని దాన్ని ఆచరించాలన్నది వేరు. చాలా కఠినమైనటువంటి జీవన విధానాన్ని నేర్పుతుంది ఖురాన్, చాలా సిస్టమేటిక్ లైఫ్ నేర్పుతుంది ఖురాన్. దాన్ని ఆ జీవన విధానాన్ని కాకుండా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలను, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఆదేశించిన ప్రకారం, అల్లా ఆదేశించినటువంటి ప్రకారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కొన్నిటిని పట్టుకొని వాటిని మాత్రమే రుద్దుతూ ఇదే ఖురాన్ అని చెప్పేసి
చాలా మంది మీద పాకిస్తాన్ లో ఈ మద్రసాల్లో ఖురాన్ నేర్పిస్తున్నామన్న ముసుగులో టెర్రరిజాన్ని చేస్తున్నారన్నది ప్రపంచాన్ని అందరికీ తెలుసు కాబట్టే ప్రపంచంలో ఏ ఇస్లామిక్ రాజ్యం కూడా, ఏ ఇస్లామిక్ స్టేట్ కూడా వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి కానీ సహాయం చేయడానికి వీలుండదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది దేశీయులు సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, ఖతారు, అబుదాబి ఇలాంటి స్టేట్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళు చేసే పని ఏంటి అంటే విక్టిమ్స్ కోవటం. కావాలంటే మీరు చూస్తే ఇంటర్నేషనల్ మీడియాలో ఇదంతా చాలా వెరీ రెగ్యులర్ ఇష్యూస్ ఇవంతా కూడా. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కంట్రీస్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ కి డిపోర్ట్ చేస్తా ఉంటాయి. మీరు మా దేశంలోకి వచ్చి అడుగు తిని మా దేశం యొక్క పరువు ప్రతిష్టను మీరు తీస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ దేశమే ఖర్చు పెట్టుకొని వాళ్ళు డిపోర్ట్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ కి. మోరోవర్ ఇందాక ఇప్పటి నుంచి పాకిస్తాన్ అనేది ఫెయిల్యూర్ స్టేట్ కాదు. మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే పాకిస్తాన్ రావడానికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మహమ్మద్ అలీ జిన్నా వైద్యం, గుండెపోటు వస్తే వైద్యం అందక అంబులెన్స్ లో నడి రోడ్డు మీద చచ్చిపోయాడు. ఆయన నడి రోడ్డు మీద చచ్చిపోయాడు. చనిపోక మునిపే నేను ఊహించింది వేరు, నేను అనుకున్నది వేరు. పాకిస్తాన్ రావడానికి ఇట్స్ ఎ ఫెయిల్యూర్ స్టేట్ అని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా బతుకున్నప్పుడు చెప్పినటువంటి మాట అది. ఈరోజు ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ స్టార్ట్ అయినటువంటి వాళ్ళ పతనం రోజు రోజుకు దిగజారుతూ ఇప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నానైతే మాత్రం ఫోటోలు పెట్టి వాళ్ళ ఆఫీసుల్లోనూ ఎక్కడైనా సరే పెట్టుకుంటూ ఉంటారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా చనిపోయింది ఒక అంబులెన్స్ లో, ఏది వైద్యం దొరక్క. ఈరోజు భారతదేశం పాకిస్తానీలకు ప్రతి నెల 15,000 మందికి భారతదేశంలో శస్త్రచికిత్సలు చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి సమయం తక్కువ ఉంది. అవును, మొన్న ఎవరైతే బోర్డర్ దాటి వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కోసం పాకిస్తానీ చాలా మంది మన దేశంలో ఉన్నారు. వసీం అక్రమ్ భార్యకి హార్ట్ ఆపరేషన్ కావాలంటే ఎక్కడ జరిగిందంటే చెన్నై అపోలో హాస్పిటల్లో జరిగింది. ఈ మధ్య చివరిగా ముక్క చెప్పి ముగిస్తా నేను. ఈ మధ్యలో నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఎంజిఎం హాస్పిటల్ చెన్నైలో ఒక పాకిస్తాన్ అమ్మాయి హార్ట్ ట్రబుల్ తోటి వస్తే ఆ అమ్మాయికి ఇండియాలో ఉన్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేసి 32 లక్షల రూపాయలు ఫండింగ్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క గుండెని అమర్చి అమ్మాయి బాగు చేసి ఆ అమ్మాయిని పాకిస్తాన్ కి పంపిస్తే పాకిస్తాన్ లో అమ్మాయి మీద ఫత్వా జారీ చేశారు. ఏమని? నీ గుండె ముస్లింది కాదు, నీ గుండె హిందువుది. నీ గుండె హిందువుది, వేరే మతస్థుల యొక్క గుండె పెట్టుకొని నువ్వు బ్రతకడానికి వీల్లేదు కాబట్టి మీ వీళ్ళను కనపడితే చంపేయమని చెప్పి ఫత్వా జారీ చేస్తే వారం క్రితం ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారో అన్నోన్ ప్లేస్ కి వెళ్ళిపోయి తలదాచుకునే పరిస్థితి పాకిస్తాన్ మీడియా చెప్పింది ఈ మాట. అవును, నేను చెప్పడం కాదు. అంటే మనం ఎంత లిబరల్ అండి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మనం ఎంత లిబరల్ అండి. నెలకు 15,000 మందికి శస్త్రచికిత్సలు పాకిస్తానీలకు మతం చూడకుండా, కులం చూడకుండా మన డబ్బులతోటి వాళ్ళకు ఆపరేషన్ చేసేసి వాళ్ళకు మెడికల్ వీసాలు ఇస్తుంటే దాని మీద కూడా ఫత్వాలు జారీ చేసేంత మూర్ఖమైనటువంటి దేశంలో ఉన్నటువంటి మనుషులు ఏమనాలా మనం? రైట్ సమయం లేదా శుభ్లీ గారు? సార్